శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్ సూలూరుపేట ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన స్వీట్స్, రుచికరమైన సావరీస్ తో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు గొప్ప ప్రారంభం. ఈ శుభ సందర్భంగా సూలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్. అడ్రస్ SBI బ్యాంక్ ఎదురుగా GNT రోడ్, సూలూరుపేట. సెల్ 9025525559. రండి, మా మాధుర్యాన్ని ఆస్వాదించండి. వెల్కమ్ టు R5 TV న్యూస్. రైల్వే కోడూరు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో గత 5 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గల్ల శ్రీనివాసులు చేసిన ఫిర్యాదు ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కలెక్టర్ KV సాంబశివారెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయకుమారి, RWS శాఖ అధికారులు గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక సదుపాయాల పనులతో పాటు నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ JD KV సాంబశివారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యత, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పనులు, నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామని తెలిపారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి అమలు, నిధుల వినియోగంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. 2021-22 నుంచి 2025-26 అంటే గత సర్పంచ్ గారి పదవీ కాలం టైంలో ఇక్కడ పంచాయతీ నిధుల ద్వారా కొన్ని అవకతవకలు జరిగినాయి, నిధుల దుర్వినియోగం జరిగినాయి, చేసిన పనులు సక్రమంగా లేవు అని గల్లా శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక కంప్లైంట్ కమిషనర్ పంచాయతీరాజ్ వారికి పంపించడం జరిగింది. దాని మీద కమిషనర్ పంచాయతీరాజ్ గారు మన తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి DPO గారిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం జరిగింది. తిరుపతి DPO గారు తిరుపతి DLPO గారిని పంపించి ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయించారు. ఆ ఎంక్వైరీ మీద ఒక ప్రిలిమినరీ రిపోర్ట్, ప్రాథమిక నివేదికని వారు DPO గారికి ఇవ్వడం జరిగింది. DPO గారు ఆ నివేదికను పరిశీలించిన మీదట కంప్లైంట్లో ఎక్కువ శాతం పనులు నాణ్యత ప్రకారం జరగలేదు అనేది మేజర్గా ఉంది. అదేవిధంగా ప్రాథమిక నివేదికలో కూడా ఆ ఫైండింగ్స్ రావటం జరిగింది. కాబట్టి స్టేట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ టీమ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, RWS డిపార్ట్మెంట్ నుంచి ఆ టీమ్స్ను పంపించి కొంచెం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని మేము గవర్నమెంట్కి పంపించడానికి అవకాశం ఉంటుంది అని DPO గారు కమిషనర్ గారిని కోరటం జరిగింది. దాని మీదట కమిషనర్ గారు పంచాయతీరాజ్ నుంచి చీఫ్ ఇంజనీర్ గారిని, అలాగే RWS నుంచి క్వాలిటీ కంట్రోల్ RWS EE గారిని, వీరితో పాటు జాయింట్ డైరెక్టర్గా నన్ను ఒక టీమ్గా ఫామ్ చేసి మీరు ఒకసారి ఆ గ్రామ పంచాయతీని విజిట్ చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంచెం జెన్యూన్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్తో క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి పనిని కూడా క్వాలిటీ కంట్రోల్తో చెక్ చేయించి ఆ రిపోర్ట్స్తో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిందిగా మాకు కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం నిన్న ఇక్కడికి మేము రావడం జరిగింది. సో దాంట్లో ఎంక్వైరీలో భాగంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఆ పదవీ కాలానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్, అదేవిధంగా నాన్ అఫీషియల్స్ వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ నుంచి తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కడప, తిరుపతి నుంచి కొంతమంది మంచి ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 టీమ్స్, RWS తరఫున 2 టీమ్స్ హెడెడ్ బై ది DE ఆఫీసర్స్ చేసి వాళ్ళని టీమ్స్గా ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన పనుల యొక్క వివరాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది.
వాళ్ళకు ఒక వారం టైం ఇచ్చాము. వచ్చే గురువారం కల్లా ప్రతి పనిని కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయమన్నాము. సో గురువారం తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఆ రిపోర్ట్స్లో ఏవైతే నిబంధనలకి వ్యతిరేకంగా నిబంధనలకి అనుగుణంగా లేవో ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒక రిపోర్ట్ని కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని తయారు చేసి మన ప్రభుత్వం వారికి సమర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వారు దాని మీద తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. జీతం తీసుకున్నారు కదా మూడేళ్ళ పంచాయతీ ఏం చేశారా? ఇన్స్పెక్ట్ చేశారా? చేయకూడదు మీరు ఎప్పుడన్నా కాదయ్యా. పంచాయతీకి ఎవరు రాలేదు, చూడలేదు, వాళ్ళ మాటి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. పై ఆఫీసర్ ఎవరు పట్టించుకోలేదు. ఇంకా